అందరికీ నమస్కారం. భారతదేశ మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్ పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ సుస్వాగతం పలుకుతోంది. హలో, నేను డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్, formerly professor in management and dean, presently founder director, Attitude Positive Behavior Management Training Solutions, Hyderabad. నారీ శక్తి అనాది అనంతం, నిన్నటి చరిత్ర నేటి భవిష్యత్తు. నమస్కారం. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి కాదు, ఒక యుగం గురించి, ఒక శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే నారీ శక్తి. ఇది కేవలం ఒక పదం కాదు, ఇది విశ్వాన్ని నడిపించే ఒక అద్భుతం. నారీ శక్తి అంటే కేవలం ఒక నినాదం కాదు, అది ఈ సృష్టిని నడిపించే ఆదిశక్తి. ఆధునిక ప్రపంచం ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్న మహిళా సాధికారిత మన భారతీయ రక్తంలో వేల ఏళ్ల క్రితమే ఉంది. ప్రాచీన జ్ఞానం, ద ట్రినిటీ, జ్ఞానం, ఐశ్వర్యం, పరాక్రమం. మన సంస్కృతిలో శక్తికి రూపం మహిళ. చదువు అంటే సరస్వతి, సంపద అంటే లక్ష్మి, ధైర్యం అంటే దుర్గ. ఈ ముగ్గురు లేనిదే సృష్టిలో చలనం లేదు. స్త్రీ లేని చోట ప్రగతి శూన్యం. చరిత్ర సృష్టించిన వీర నారీమణులు, వేద సభల నుంచి విజయ క్షేత్రాల వరకు ప్రయాణం. రాజసభల్లో మేధావులనే సవాలు చేసిన గార్గి, మైత్రేయి మన వారసత్వం. రణరంగంలో శత్రువుల గుండెల్లో నిద్రపోయిన రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి మన గర్వకారణం. వీరు కేవలం చరిత్రలో పేజీలు కాదు, మన విజయాలకు పునాదులు. నేటి తరం సమకాలీన శక్తి. ఆకాశమే హద్దు కాదు, ఆకాశమే మన అడుగు. అప్పుడు అబలన్నారు, ఇప్పుడు ఆమె సబల. యుద్ధ విమానాలను నడుపుతోందామె. అంతరిక్ష పరిశోధనలో అగ్రగామిగా నిలుస్తోందామె. పల్లె నుండి పార్లమెంటు వరకు ప్రతి అడుగులోనూ తన కీలక మలుపు నిరూపించుకుంటోంది. మార్పుకు మూలం ది కెటలిస్ట్. ఒక మహిళ చదువుకుంటే ఒక తరం చదువుకున్నట్లే. ఆమె ఇంటికి వెలుగు, దేశానికి భవిష్యత్. నాయకత్వం అంటే కేవలం అధికారం కాదు, అది ఆమె చూపించే ఒక గొప్ప మార్గం. సామాజిక మార్పుకు ఆమెయే అసలైన మూలం. ఆధునిక మేధస్సు, కాంటెంపరీ ఇంటెలెక్ట్, మేధస్సులో మేటి ప్రగతికి ఆమె బాట. అంతరిక్ష ప్రయోగాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, కార్పొరేట్ బోర్డ్ రూమ్స్ నుంచి స్టార్టప్స్ వరకు నేడు ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తోంది నారీ శక్తి. సంకల్ప శక్తి, ది విల్ పవర్. అడ్డంకులు ఆమె మెట్లు, అపజయాలు ఆమె ఆయుధాలు. సమస్యలు ఎదురైతే కుంగిపోవడం ఆమె నైజం కాదు, అడ్డంకులు ఆయుధాలుగా మార్చుకొని శిఖరాలను అధిరోహించడం ఆమె నైపుణ్యం. సంకల్పం తోడైతే స్త్రీ సాధించలేనిది ఏదీ లేదు. అసలైన ప్రభావం, ది బ్లాస్ట్. సహనం ఆమె కవచం, సాహసం ఆమె ఆయుధం. ఒక మహిళ ఎదిగితే ఒక కుటుంబం కాదు, ఒక తరమే మారుతుంది. తను ఓర్చుకుంటే శాంతి, తను తలుచుకుంటే క్రాంతి. నారీ శక్తి అంటే కేవలం అపజయాన్ని ఎదిరించడం కాదు, కొత్త చరిత్రను లిఖించటం. నారీ శక్తికి సలాం. రేపటి ప్రపంచం ఆమెదే. చివరగా ఒక్కటే మాట, స్త్రీ శక్తిని గుర్తించడం అంటే ఆమెకు సాయం చేయడం కాదు, మన భవిష్యత్తు, మన పునాది వేసుకోవటం. ఆమెను గౌరవిద్దాం రండి, ఆమె శక్తికి జయహో అందాం. అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం.